ఓం శ్రీమాత్రే నమః. సో నేను కామాఖ్య టెంపుల్కి వచ్చానండి. సో ఇప్పుడు మనం కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తాము. వీడియో తీయలేము, బట్ కామాఖ్య టెంపుల్కి వచ్చాము. పదండి వెళ్దాం. సో ఇదంతా కామాఖ్య టెంపుల్. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ అమ్మవారి గురించి లాస్ట్ ఇయర్ విన్నాను. సో నాకు చాలా అంటే అమ్మవారి వీడియోస్ చాలా ఉన్నాయి, చూడంగానే చాలా అసలు నాకు అంటే ఎలా అంటే అమ్మవారు మనకి అనుగ్రహిస్తేనే మనం వెళ్తాం, మనం అనుకుంటే వెళ్ళము అని. సో అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో మనకి సుప్రసిద్ధమైన అష్టాదశ పీఠాలలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఏది అంటే కామాఖ్యాదేవి ఈ క్షేత్రం ఒకటి అనమాట. అండ్ ఈ టెంపుల్ చాలా బాగుందండి. అండ్ మొత్తం చూడండి ఎంత బాగుందంటే సింహాలు అండ్ గోపురాలు అండ్ ఎక్కువ ఇక్కడ వచ్చేసి వామాచారం ఒకటి చాలా సుప్రసిద్ధమైంది అనమాట ఈ టెంపుల్లో. అండ్ ఎక్కువ మనం చూడవచ్చు లైక్ పావురాలు, మేకలు, గొర్రెలు అన్నీ చాలా అంటే అక్కడ బలి చేస్తారు అనమాట. వామాచారం అనేది మెయిన్ వచ్చేసి ఈ టెంపుల్లో ఉందన్నమాట. ఇక్కడ తప్పు కాదనమాట వామాచారం. సో అన్నీ చూడండి ఎంత బాగుందో టెంపుల్. చాలా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో మొత్తం ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారి విగ్రహం కానీ, అంటే ఇక్కడ నీకు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. మొత్తం అంటే అమ్మవారి వచ్చేసి యోని రూపంలో ఉంటారనమాట. అండ్ ఇంకా మేము టికెట్ తీసుకుని వెళ్ళాము. అండ్ చెప్పినట్టు ఇక్కడ చెప్పాను కదా వామాచారం అనేసి బలిహరణ చేస్తారు, రోజు ఉంటుంది బలిహరణ. ఇక్కడ ప్రతిరోజు కంపల్సరీ అమ్మవారికి బలి ఇస్తారనమాట. సో చాలా బాగుంది స్పేస్, ఎంత బాగుందో అమ్మవారు అంటే ఇంకా అంటే అక్కడికి వెళ్ళాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఆమె పిలిపించుకుంటేనే వెళ్తాం తప్ప మనం అనుకుంటే వెళ్ళామండి, అది మాత్రం కంపల్సరీ నేను చెప్తున్నా కదా. అండ్ ఇక్కడ చూసారు కదా సాక్రిఫిషియల్ హౌస్ అనమాట. సో ఇక్కడ చూడండి బలిహరణ చేస్తారు రోజు అమ్మవారికి, రోజు ఉండాలి. అంటే బలి ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే మన పేర్లు చెప్పుకొని కూడా ఇచ్చేస్తారు. చూసారు ఇంత పెద్దది అంటే చాలా పెద్దది. సో ఇంకా మేము దర్శనానికి అనేసి లైన్లో ఉండి అమ్మవారిని ఒక 2 hours అలా దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకా మెయిన్ ఈ అమ్మవారి గురించి చెప్పాలి అంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. దక్షపతి మహారాజు వచ్చేసి యజ్ఞం చేసినప్పుడు పరమేశ్వరుని పిలవరు అనమాట. సో అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే సచీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించి ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. సో అప్పుడు అది భరించలేక పరమేశ్వరుడు చాలా కోపస్తుడై అమ్మవారిని పట్టుకొని అలా తిరుగుతూ ఉంటే ఏం పట్టించుకోకపోయేసరికి అందరూ విష్ణువుని వెళ్ళి మొక్కుతారనమాట. సో అప్పుడు విష్ణు ఏం చేస్తారంటే చక్రంతో అమ్మవారిని ముక్కలుగా చేసేస్తారనమాట. సో అప్పుడు అమ్మవారిని శరీరము 51 ముక్కలుగా ఒక్కొక్క ప్లేస్ లో పడిపోతుంది అనమాట. సో అలా పడిపోయినది, అందుకే మనం 51 శక్తిపీఠాలు అంటాం కదా. సో అట్లా ఈ అమ్మవారి యోని భాగం వచ్చేసి అస్సాం గౌహతిలో పడిందనమాట. సో అందుకనేసి అమ్మవారు ఇక్కడ మనకి విగ్రహాలు ఏముండేయండి. అండ్ అమ్మవారి యోని రూపంలో ఉంటారు కాబట్టి లోపల మెయిన్ మధ్య టెంపుల్లో యోని రూపంలో అండ్ నీలాచల్ పర్వతం పైన ఉంటారనమాట అమ్మవారు. అంటే మీకు కింద మొత్తం వాటర్ వస్తుంటుంది అనమాట బ్రహ్మపుత్రి నది ద్వారా. సో అలా అమ్మవారి మనం టచ్ చేస్తే కింద వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ని తాగుతారనమాట అమ్మవారి రూపము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ వచ్చేసి 10 టెంపుల్స్ ఉంటాయి. అంటే దశ మహావిద్యాలు అనేది ఇక్కడే అనమాట. సో లైక్ దశ మహావిద్యాలు అంటే మళ్ళీ అక్కడే ఉంటారు. లైక్ ఏమేమి అంటే మా బగలాముఖి, మా కాళీ, మా తార, మా భైరవి, చిన్నమస్త, ధూమావతి. కామాఖ్య టెంపుల్లో వచ్చేసి ఒక దగ్గర కామాఖ్య అమ్మవారు ఉంటారు, ఇంకొక సైడ్ మాతంగి అండ్ కమలాత్మిక ఉంటారు అనమాట. సో మనం ఆ టెంపుల్లోకి వెళ్తే 3 అమ్మవార్లు అక్కడే ఉంటారు, మా భువనేశ్వరి. సో ఇలా దశ మహావిద్యాలు కూడా ఇక్కడ అనమాట ఫేమస్ ఈ పూజలు అన్ని. సో చాలా బాగుంటుందండి, వెళ్ళినప్పుడు మాత్రం మీరు దర్శనం చేసుకోండి. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంది. ఐ మీన్ చేశాక మెయిన్ ఇంకా అక్కడ వచ్చేసి దర్శనం కూడా తిరగాలని ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. ఎన్నంటే అన్ని ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ అమ్మవారి దగ్గర ఒక అంబుబాచి ఫెస్టివల్ అని చేస్తారు అనమాట. మేళ అంటే ఏంటంటే
అమ్మవారికి సంవత్సరంలో 3 రోజులు రక్తస్రావం జరుగుతుంది, అంటే పీరియడ్స్ వస్తాయి అన్నమాట. 3 days, ఆ 3 days టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో 4th day రోజు మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఆ 3 days నీకు బ్రహ్మపుత్రి నది మొత్తం ఎర్రగా మారుతుంది, మొత్తం రెడ్, అంటే అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో ఆ సమయంలో ఏంటంటే టెంపుల్లోకి ఎవరిని అలౌ చేయరు. అండ్ ఆ సమయంలో వెళ్ళాలి అంటే కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే అక్కడ అంతా ఇది మెయిన్ వచ్చేసి తంత్రాలు మంత్రాలు అవి అలా చేస్తారు అనమాట అక్కడ. సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే భయం ఏం లేదు. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో ఆ 4th day ఏం చేస్తారంటే ఆ 3 days టైంలో అమ్మవారి మీద ఒక వైట్ కలర్ క్లాత్ వేస్తే అది మొత్తం రెడ్ గా మారిపోయి, సో ఇక్కడ ప్రసాదంగా అమ్మవారి క్లాత్ ఇస్తారనమాట. అది మన ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే అమ్మవారి ఈ దగ్గర పెట్టి వాటర్ తాగుతాం అనమాట. సో ఆ వాటర్ కూడా తీర్థం మనకి. మెయిన్ అక్కడి నుంచి తెచ్చుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి కుంకుమ, అమ్మవారి వస్త్రము అక్కడ అమ్ముతారు అనమాట. అండ్ ఆ 3 days మాత్రం అసలు చాలా చాలా అంటే జనాలు ఇంకా కుక్కీస్ అసలు ఇంకా మనం చూడలేము, అంతమంది భక్త జన సందోహాలు ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా సాటర్డే వెళ్ళాము, ఆ రోజు కూడా అసలు చాలా మంది జనాలు ఉండండి. మాకు 2 hours పట్టింది దర్శనానికి. బట్ మీరు క్యూ లైన్ లో చూస్తే మాత్రం అసలు ఒక్కొక్కరు 7-8 hours వెయిట్ చేశారనమాట అమ్మవారి దర్శనానికి. అండ్ మనం వీడియోస్ ఏం తీయలేము, బట్ మేమేంటంటే అయిపోయాక మంచిగా అన్ని టెంపుల్స్ కి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ మెయిన్ ఇక్కడ మనకి లోపల లైట్స్ ఏమి ఉండేయండి టెంపుల్లో, ఆ జ్యోతిలోనే మనం చూస్తాం, ఎందుకంటే ఏ విగ్రహం ఉండదు. ప్రతి ఒక్క అమ్మవారు వాటర్ లో ఉంటారు అనమాట. మా కాళీ కానీ తార కానీ బగలాముఖి కానీ ఎవరైనా ఆ వాటర్ మీరు ఎక్కడ టచ్ చేసినా వాటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ బగలాముఖి అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. అక్కడ హవన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, లైక్ పూజలు హోమాలు అవన్నీ. సో అన్ని టెంపుల్స్ మనకి దగ్గరలోనే ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే బలి ఇవ్వలేని అనుకున్న వాళ్ళు ఏంటంటే మన పేర్ల మీద వదిలేయచ్చు అనమాట. సో అలా నేను 2 పావురాలను వదిలేసాను అనమాట. సో ఇది వచ్చేసి మా తారా టెంపుల్ అనమాట. పైన ఉంటారు అమ్మవార్లు, ఇవన్నీ కూడా దశ మహావిద్యాలు అనమాట. మనకి ఇప్పుడు కామాఖ్య టెంపుల్లో కామాఖ్య అమ్మవారు, మాతంగి కమలాత్మిక, మా తార పక్కనే కాళీ అమ్మవారు ఉంటారు. ఆ పక్కనే మళ్ళీ మనకి చిన్నమస్త అమ్మవారు ఉంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే ధూమావతి అమ్మవారు ఉంటారు. భువనేశ్వరి ఇంకొక ప్లేస్ లో ఉంటారు. బగలాముఖి వేరే దగ్గర ఉంటుంది అన్నమాట. సో అట్లా మనకి ఈ కామాఖ్య టెంపుల్లో వచ్చేసి చెప్పాను కదా దశ మహావిద్యాలు. సో ఇది మా కాళీ టెంపుల్. మీరు ఏ టెంపుల్లోకి వెళ్ళినా విగ్రహాలు ఏమి ఉండయండి, జ్యోతిలోనే ఉంటది. అక్కడ లోపల లైట్స్ కూడా పెట్టారు. సో మొత్తం చీకటి ఉంది చూసారు కదా. సో జ్యోతిలోనే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలి తప్ప ఆ జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉంటది. సో అట్లా చూసారు కదా. ఇక్కడ జనాలు అయితే 8 hours నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట, నార్మల్ క్యూ. మేము ఏంటంటే టికెట్ తీసుకుని వెళ్ళాము. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇక్కడ అన్న సత్రం కూడా ఉందండి. అండ్ మీకు అక్కడ పెడతారనమాట. ఆఫ్టర్ 1 o'clock తర్వాత భోజనాలు పెడతారు. ఇక్కడ అన్ని కొంచెం చూసారు కదా, అందరూ దీపాలు వెలిగిస్తారు అమ్మవారిది. ఇంకా మేము అలా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకొని ఇలా ఇక్కడ అన్న సేవా క్షేత్రం ఉంటే వెళ్ళి ప్రసాదంగా తిన్నాం అనమాట. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ప్రసాదంగా వీళ్ళు అమ్మవారికి పెట్టింది ఇస్తారనమాట. సో ఇది ఇలా ఇక్కడ బాగుందనమాట. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మేము మళ్ళీ అక్కడ నుంచి ఇది వచ్చేసి భువనేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. భువనేశ్వరి టెంపుల్ ఏంటంటే బ్రహ్మపుత్రి నది ఇక్కడ ఉంటుంది అనమాట. సో అది నీలాచల్ పర్వతం కదా. సో ఇక్కడ అమ్మవారిది బ్రహ్మపుత్రి నది ఈ ద్వారా మనం ఇక్కడికి వెళ్తే చూడొచ్చు అనమాట అమ్మవారి అది బ్రహ్మపుత్రి నది ఇది వచ్చేసి. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట. అమ్మవారిని కూడా మంచిగా వెళ్ళేసి మేము దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ రోజు అంటే నేను 2 days వెళ్ళాము. సో 2 daysలో ముందు రోజు ఇవి లైక్ భువనేశ్వరి అండ్ చిన్న మస్తా మేము మిస్ అయ్యాము. నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాము. సో మా తార, భువనేశ్వరి, కమలాత్మిక, మాతంగి. సో చూసారు కదా, మనం లోపల ఎక్కువ వీడియో తీయలేము. ఇక్కడ వచ్చేసి ఈ నది అని చూసారా, ఇది మొత్తము అంబుబాచి మేళా టైంలో మొత్తం రెడ్గా అవుతుందండి. సో చాలా బాగుంది. అండ్ అలా అనమాట. ఫస్ట్ డే అలా అయిపోయినాక ఇంకా సెకండ్ డే మళ్ళీ మేము మార్నింగ్ వచ్చేసి
ఇక్కడ అమ్మవారు చూసారు కదా, మొత్తం పావురాలు ఉంటాయి. ఇక్కడ మీకు మెయిన్ గోపురం వచ్చేసి కలశంలో ఉంటుంది అనమాట. సో మిగిలిన గోపురాలు కూడా ఉంటాయి అన్నమాట. అన్ని గోపురాలు గోల్డ్తో చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ డే బగలాముఖికి వెళ్ళాము. అక్కడ ఇది చాలా పవర్ఫుల్. అక్కడ కొంచెం హోమం అది ఇది చేశారు, హవన్ చేశారు, చేయించుకొని వచ్చేసాం అనమాట. ఇంకొచ్చాక మళ్ళీ రిటర్న్లో మేము చిన్నమస్తా మిస్ అయ్యాం కదా, చిన్నమస్తా అమ్మవారి దగ్గరికి. అండ్ అట్లనే ఒకటి అక్కడ కోటిలింగ క్షేత్రం అని ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. కోటిలింగం అనేసి అది కూడా చాలా అసలు వెళ్ళాలి, వాక్ చేయాలన్నమాట. సో అక్కడికి ఇక్కడ ఇక బగలాముఖి అమ్మవారి అయిపోయింది, హవన్ చేసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చాక ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ధూమావతి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర ధూమావతి, అక్కడ దీపం పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి మేము ఇంకా కోటిలింగ క్షేత్రానికి పైకి నడవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళాము. అది కూడా స్వయంభూ లింగం, చాలా బాగుందండి. వెళ్ళినప్పుడు వెళ్ళండి, కొంచెం వాక్ చేయాలి అక్కడ కోటిలింగ టెంపుల్. ఇంకా అక్కడ నుంచి మేము అలా అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని మంచిగా ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఉమానంద్ ఉంటుంది అనమాట, బోట్లో వెళ్తారు. మాకు టైం సరిపోక మేము వెళ్ళలేదండి యాక్చువల్లీ. అది కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. అక్కడ ఏంటంటే మన శివయ్య వెళ్ళి అక్కడ ధ్యానంలో ఉంటారు అనమాట. సో అక్కడికి ఇంకా మాకు టైం సరిపోక మేము వెళ్ళలేదన్నమాట. సో మేము యాక్చువల్లీ గురువు గారితో వెళ్ళామన్నమాట, ఆర్యనాథ్ స్వామి గారు వారితోటి. సో ఇప్పుడు మనం ఆర్యనాథ్ గురువు గారితో ఇంటర్వ్యూ చూద్దాం. కామాఖ్య అమ్మవారి దర్శనం అయిపోయిందండి. సో మనకి కామాఖ్య అమ్మవారి గురించి చెప్పడానికి అనేసి ఆర్యనాథ్ స్వామి గారు ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీమాత. సో కామాఖ్య అమ్మవారి గురించి కొంచెం మాకు చెప్పండి. అండ్ మా వ్యూయర్స్ కూడా, అంటే నేను రావడం కూడా ఫస్ట్ టైం ఇక్కడికి, మీరు అనడము అండ్ నాకు రావాలి అనగానే వెంటనే టకటక అసలు విత్ ఇన్ డేస్ లో అయిపోయినట్టు అనిపించింది. అంటే నేను కొన్ని వీడియోస్ చూసినట్లు ఏంటంటే అమ్మవారికి పిలిపించుకోవాలి అని అనిపిస్తేనే మనం వస్తాం. అంటే దాని గురించి కొంచెం చెప్పండి. యాక్చువల్లీ కామాఖ్య అమ్మవారు అంటే ఇది ఒక శక్తిపీఠం అని కూడా అంటారు కదా, సో దాని గురించి కొంచెం చెప్పండి. వాస్తవానికి నేను అన్నట్లు శక్తిపీఠం ఇది యోని భాగం ఇక్కడ పడింది, అందుకోసమే కామాఖ్య అమ్మవారు చాలా ప్రసిద్ధిగా ఉన్నారు ఇక్కడ. వాస్తవానికి చాలా మంది తాంత్రికులు ఇక్కడ వచ్చేసి సాధన చేసుకుంటారు. యాక్చువల్లీ జూన్ లో 22 నాడు పెద్ద అంబువాచి మేళా అని ఉంటది. అప్పుడు చాలా లక్షల మంది భక్తులు, దాని తర్వాత చాలా మంది తాంత్రికులు కూడా వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటారు. ఆ సాధన సమయంలో ఇక్కడ అమ్మవారు చాలా ఆ రోజు 4 days మాత్రం, అప్పుడు 4 days క్లోజ్ ఉంటుంది, మొత్తం గుడి క్లోజ్ ఉంటుంది, లోపల ఎంట్రీ ఉంటుంది. మరి నేను కూడా గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తా ఉన్నాను. అమ్మవారి మనం అనుకునేది ఇక్కడ జరుగుతుంది. వాస్తవానికి చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడ విజయం ప్రాప్తి కోసం వస్తారు. ఏదైనా విషయాలు ఉంటే, మన ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా మన ఇంటి మీద ఏదైనా చేసిన నెగిటివ్ అనేది ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చాక ఆటోమేటిక్గా ఇది తెగిపోతుంది. అందుకోసం స్పెషల్గా ఇక్కడ తాంత్రికులు వచ్చేసి అమ్మవారి దగ్గర సాధన చేసుకొని నేర్చుకుంటూ కూడా చాలా మంది ఇక్కడ వస్తారు సాధన చేయడం. మిగతా భక్తులు కూడా ఇట్లాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు కూడా పూర్ణంగా, అంటే టోటల్గా కంప్లీట్ అయిపోతున్నట్టు, గణేష్ అయిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ శక్తిపీఠం. ఇంకా గువాహటిలో మీకు ఈ ఒకటే ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ నుంచి గువాహటి అనే క్షేత్రం నడుస్తున్నది. అమ్మవారి దయ వలన చాలా మందికి ఇక్కడ ఆశీర్వాదం కూడా దొరుకుతున్నది, వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. అందుకోసం ఇప్పుడు కూడా మనదే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా, వేరే వేరే స్టేట్ నుంచి కూడా ఇప్పుడు జనాలు తిరుగుతూ ఉన్నారు. ఓకే. అండ్ అట్లనే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా కొంతమంది రావడానికి భయపడతారు, రావాలా వద్దా అంటే, అక్కడికి వెళ్తే ఏదన్నా మంచిదా కాదా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా మాకు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఎవరిని చూడొద్దు అంటే కొంతమంది భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ముందు వచ్చే వాళ్ళు అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, రావాలి అంటే అక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు? వాస్తవానికి అలా ఏం కాదు. ఇక్కడ తాంత్రికులు వాళ్ళ సాధనాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా మనము చేస్తేనే వాళ్ళు మనకు రియాక్ట్ అవుతారు తప్ప, ఇలా ఇక్కడైతే అమ్మవారి దగ్గర ఏ తాంత్రికుడితో ఏం నడదు అన్నట్టు. ఇక్కడ ఓన్లీ మా అమ్మవారికి మనం ప్రార్థన చేయడం తప్ప, ఏ తాంత్రికులు వచ్చినా ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇలాంటి మంత్రాలు లేకుండా తంత్రాలు ఎవరి మీద ప్రయోగం చేయలేరు ఇక్కడ ఈ స్థానంలో. ఇప్పుడు అప్పట్లో ఉండే ఎందుకంటే తాంత్రికులు గుప్తంగా రహస్యంగా వాళ్ళు సాధన చేసుకుంటుంటే వేరే వేరే జాగాల జనాలు వాళ్ళ దగ్గర ఏదైనా పోతే వాళ్ళు షాపిస్తుంటే, లేకుండా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే. అందుకోసం ఇప్పుడైతే ఈ ప్లేస్ ఓపెన్ అయిపోయింది, అలాంటి ఏం లేదు అలాంటి. కానీ అమ్మవారికి ఇప్పుడు మనం చాలా మంది ఏమంటే
డ్రెస్ కోడ్ సరిగా చేసుకోకుండా అలా వెళ్తున్నారు. అందుకోసమే మనం ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు దర్శనం తీసుకున్నప్పుడు పూర్తిగా మంచి డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత మనకు కూడా ఫలం దొరుకుతుంది, చూసేటోళ్ళు కూడా అనిపిస్తుంది చాలా సభ్యతగా ఉన్నది, మన సంస్కృతిని కాపాడుతున్నది అనుకుంటారు. అండ్ అట్లనే దశ మహావిద్యలు అని కూడా ఈ క్షేత్రం ద్వారానే బాగా విశిష్టం. అందరూ వచ్చేసి దశ మహావిద్యలు నేర్చుకోవాలి అంటే బగలాముఖి కానీ మాతారా కానీ ఇవన్నీ అసలు దశ మహావిద్యలు చాలా మంది చేయించుకుంటారు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. వాస్తవానికి ప్రపంచంలో అంటే కూడా నడుస్తుంది. ప్రపంచంలో ఒకటే ఇక్కడ గుడి ఉన్నది, అంటే కామాఖ్య టెంపుల్ పరిధిలో దశ మహావిద్య టెంపుల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. వేరే వేరే జాగాలో బగలాముఖి వేరే ప్లేస్ లో ఉన్నది, మాతంగి వేరే జాగాలో ఉన్నది, దక్షిణ కాళీ వేరే జాగాలో ఉన్నది. ఇక్కడ మాత్రం దశ మహావిద్యలో ప్రతి ఒక్క అమ్మవారు పాత అమ్మవారు ఇక్కడ స్థాపన చేసింది. పవర్ఫుల్ గా ఇక్కడ తారా కూడా ఇక్కడ ఉంది. అందుకోసం ఇక్కడ ఏ తాంత్రికులు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ విద్య వచ్చేసి దశ మహావిద్యలో సాధన చేయడానికి కూడా దూరం పోయే అవసరం లేదు. ప్రతి ఒకటే జాగాలో 10 అమ్మవార్లు ఇక్కడ ఉన్నారు. మధ్యలో కామాఖ్య అమ్మవారు ఉన్నారు. చుట్టుపక్కల దశ మహావిద్య గురువులు అన్ని జాగాలు ఒకటే జాగాలో ఉన్నట్టు. ఇది ఒకటే ప్లేస్ మన ఇండియాలో. వేరే అన్ని జాగాలో ఈ దశ మహావిద్యది లేదన్నట్టు, సపరేట్ గా ఉన్నది, కానీ ఏక జాగాలో లేదన్నట్టు. సో చాలా పవర్ఫుల్. అంటే చాలా మంది అంటే నేను విన్నది ఏంటంటే పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకొని హోమాలు హవాలు అండ్ చేసుకున్నారు అని విన్నారు. అది నిజమే కదా? అది కరెక్టే. వాస్తవానికి సంకల్పం తీసుకుంటారు వాళ్ళు. ఒకవేళ నేను గెలిస్తే అమ్మ నీ దగ్గర ఇక్కడ వచ్చి బలి ఇస్తాను, బలిప్రథ ఉన్నది ఇక్కడ, వామాచారం ఇది. వాస్తవానికి చూస్తే బలిప్రథలో చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ నేను గెలిస్తే మాత్రం భైంసా బలి ఇస్తాను, లేకుంటే మేఘ బలి ఇస్తాను, లేకుంటే పావురం బలి ఇస్తాను అని మనసులో అనుకుంటారు. జరిగిన తర్వాత చాలా చేస్తారు. చాలా మంది గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మనస్సాక్షిగా ఒకవేళ అమ్మవారిని కోరుకుంటే మాత్రం విజయం మాత్రం 100% ప్రాప్తం అయిపోతుంది. అది మహానుభావులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో వామాచారం అనేది మెయిన్ వచ్చేసి ఈ క్షేత్రంలోనే ఉందన్నమాట. అంటే రోజు కంపల్సరీ బలి అవుతుంది ఇక్కడ. కంపల్సరీ అంటే ఒక్క రోజు కూడా బలిహరణ లేకుండా ఉండదు. అది కంపల్సరీ. ఆ పీఠం ఉన్నది, బలి పీఠం ఉన్నది వెనుక సైడ్, అంటే అమ్మవారికి ప్రత్యక్షంగా ముంగట ఉంటది. ఆ ప్లేస్ లో కంపల్సరీ బలి ఇస్తారు. అది బలి ఇవ్వడమే కంపల్సరీ అని ఈ సాంప్రదాయం ప్రకారం వామాచారం లాగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తూనే ఉంటది. చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి కామాఖ్య అమ్మవారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి పూజలు చేస్తారు. తర్వాత అంటే దశ మహావిద్యాలు అంటే అన్ని టెంపుల్స్ వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటారు. అవునవును. చాలా మంది వాస్తవానికి ఇక్కడ రావటానికి కారణం కూడా గువాహటి రావటందుకు కామాఖ్య టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇది. దాని తర్వాత దశ మహావిద్యకి ఎవరైనా చాలా మందికి తెలియదు. అంటే పోత మనం గేట్ దాటుతా ఉంటే తారామాత, అది దక్షిణ కాళీమాత, ఇద్దరు దర్శనాలు అయితే అయిపోతాయి. మిగతా వాళ్ళకు చాలా మందికి తెలియదు. కొందరికి తెలుసు బగలాముఖి ఉన్నదని, ఆ బగలాముఖి దర్శనం చేసుకుంటారు. మిగతా వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే బ్యాక్ సైడ్ లో ఉన్నాయి. అందుకు చాలా మంది మర్చిపోతారు. కానీ ఈ అమ్మవారి కోసమే ప్రత్యక్షంగా వస్తారు. ఇక్కడ అన్ని వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుని చాలా మంది బయలుదేరుతారు. చాలా మందికి తెలియదు దశ మహావిద్యలు ఇక్కడ ఉన్నాయని. అండ్ అలానే మెయిన్ గా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రాగానే అంటే ఏమి చేసుకోవాలి పూజకి? ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంతమంది ఏంటంటే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని పూలని అంటే అన్ని తీసుకొస్తారు. అట్లా ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే ముందు తీసుకోవచ్చా, లేకపోతే కొంచెం? ఇక్కడైతే అలాంటి ఏం లేదు. యాక్చువల్లీ అమ్మవారికి మనం సొంతంగా సమర్పణ కావాలా. మనస్సు లోపల మనసు బాగుండేసి అమ్మవారికి మనం ప్రత్యక్షంగా అన్ని ఆమెకు సమర్పణ చేసేస్తే అది సరిపోతుంది. తప్ప ఇక్కడ బయట పూజా సామాగ్రి దొరుకుతుంది. వాళ్ళు ఒక రెడ్ మాల అంటే పూల మాల, రెడ్ ఇక్కడ రెడ్ లేకుంటే బ్లూ కలర్ పూలు, రెండే ఇక్కడ అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు. అవే దాంతో వాళ్ళు చేస్తారు. వాస్తవానికి అది చేయడం వల్ల అది తీసుకొని అమ్మవారికి కుంకుమది ఒకటి, ఆ కుంకుమార్చన ప్లస్ ఆ పూల మాల వేస్తే చాలా మంది గచ్చులు చేస్తారు. మిగతా విషయాలు మన మీద డిపెండ్ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు మీరు చేయొచ్చు. కొందరు ఏమంటారు బలి చేయాలనుకుంటారు, వాళ్ళు బలి చేస్తారు. కొందరు లేదు మేము ఇంతే ఒక బలి చేయము దానికి వదిలేస్తామంటే అట్లా కూడా ఇక చాలా ఉన్నాయి ఇక్కడ, వదిలేస్తూనే ఉన్నారు. చూసాను నేను కూడా చాలా. అంటే మేకలు, దానికి ఇప్పుడు మేకలు ఇప్పుడు పౌరాలు ఉన్నాయి కదా, వదిలేసినాయి. అంటే చాలా మంది దానికి చెప్పకూడదు, ఓన్లీ మా అమ్మవారి పేరు మీద వదిలేయాలంటే ఇలా ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి కదా దాని మీద. అండ్ అలాగే లైక్ వచ్చే వాళ్ళకి అందరు ఏంటంటే చాలా భయపడుతున్నారు. భయపడకుండా ఉండడానికి మీరు ఇచ్చే ఒక మంచి విషయం చెప్పండి. అంటే వాళ్ళకి ఉపయోగపడేది అంటే అందరు రావడానికి కూడా. నాకు కూడా ఎంతమంది ఫోన్ చేసి అటు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి, చాలా అక్కడికి వెళ్ళారు అంటే మీకు ఎక్కువ నెగటివ్ గా ఉండకూడదు అని ఏవేవో చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి అలా ఏమి లేదు, అమ్మవారు అంతా మనలోనే ఉన్నారు మనం అని చెప్పండి. వాస్తవానికి ఇక్కడ భయపడే అవసరం లేదు. మీరు ఎవరితోటైనా కంపల్సరీగా మీ కంపెనీగా వస్తారు. ఒకవేళ గురువు ఉంటే ఇంకా మంచిది, దర్శనం అయిపోతుంది మీకు.
అన్ని డూస్ అండ్ డు నాట్స్ చెప్పగలుగుతారు అన్నట్టు. అప్పట్లో ఉండే, ఎందుకంటే ఇక్కడ తాంత్రికుల దగ్గర అలాంటి శక్తులు ఉండే. ఒకవేళ ఏదైనా వాళ్ళకి ఇష్టం అనిపించింది అనుకోండి, వాళ్ళు కొంచెం నెగిటివ్ ఎనర్జీని వాళ్ళ మీద ఇది చేస్తుండే. కానీ ఇప్పుడు ఈ మధ్య జరుగుతలేదు. ఎందుకంటే అమ్మవారి బలం చాలా బలం ఉంటుంది ఇక్కడ ఏ తంత్రం నాడుది, ఎవరి మంత్రం నాడుది, ఓన్లీ అమ్మవారి దగ్గర వచ్చిన తర్వాత ప్రతి తాంత్రికుడు ఇక్కడ వచ్చేసి ఆయన సమర్పణ కావాలి తప్ప వేరే వాళ్ళని ఏం చేయగలరు. అలాంటి ఇప్పుడు లేదు. పాత అప్పుడు ఉండే. ఒకప్పుడు మాయంగానే ఇక్కడ నుంచి ప్రదేశం ఉన్నది, అక్కడ చాలా పవర్ఫుల్ ఉండే. మనుషులను కూడా మేఘలుగా తయారు చేసేసి వశీకరణం చేస్తుండే, ఉద్వేషణ ఉచ్చాటన అలాంటి చేస్తుండే. కానీ ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి ఏం జరుగుతలేవు. అందరూ అమ్మవారిని సమర్పణ అయిపోయిండ్రు. అమ్మవారిది బలం ఎక్కువ అయింది తప్ప అప్పుడు పాత నుంచి కూడా అదే ఉండే. కానీ కొందరు అప్పట్లో ఉండే తాంత్రికులు, ఇప్పుడు ఆ తాంత్రికులు ఇక్కడ నార్మల్ టైంలో ఉండరు. ఓన్లీ అంబువాచి మేళలో చాలా మంది ఇక్కడ తాంత్రికులు ఉంటారు. అందుకోసం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా రష్ ఉంటది, మన కాళ్ళు తెలుగుతాయి, మనం చూడము, మన దానిలో మనం ఉంటాం అన్నట్టు. ఆ మేళ టైంలో తప్ప ఇప్పుడైతే ఉండరు. ఇప్పుడు కొందరు వచ్చి దర్శనం చేసుకుంటారు. మేళ టైంలో చాలా తాంత్రికులు ఉంటారు. మీరు ఎక్కడ చూసినా అక్కడ తాంత్రికులు ఉంటారు తప్ప మిగతా జనాలు చాలా తక్కువ కనిపిస్తున్నారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే మేళా టైంలో కాకుండా ఈ సమయంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఆరా అదంతా వీక్ ఉండడం వల్ల తొందరగా అట్రాక్ట్ అయిపోయి తొందరగా వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఎవరి ఆరా వీక్ ఉంటది, వాళ్ళకు ఏదైనా డిసీజ్ రావచ్చు. ఎందుకంటే మన ఇమ్యూన్ పవర్ డౌన్ అయిన తర్వాత ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకోసమే ఆ సమయంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ విద్యని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకోసమే ఆ సమయంలో మ్యాక్సిమం గా రాకూడదు. వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే గురుతో సహా ఉండాలి. గురువు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి పోతే మాత్రం ఎవరు ఏం చేయరు, ఎందుకంటే గురువు చూసుకుంటారు అన్నట్లు. సో అందుకు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆ మేళా టైంలో రావాలి అన్న అపోహ ఉండకుండా మీరందరూ కూడా నవంబర్ కానీ అక్టోబర్ ఆ సమయంలో వస్తే కొంచెం మంచి దర్శనం అయిపోయింది. మేళ టైంలో దర్శనం కూడా కావడం చాలా కష్టం, ఎందుకంటే లక్షల మంది ఉంటారు. ఎవరు ఇక్కడ మనం ఇది కానిది దర్శనం కావడం కూడా చాలా అయిపోతుంది. అండ్ అట్లనే స్వామి, ఇప్పుడు మేళా టైంలో అమ్మవారిది క్లాత్ ఉంటది. సో చాలా మంది ఏంటంటే ఆ క్లాత్ అనేసి చెప్తున్నారు. సో దాని గురించి వాస్తవానికి ఇక్కడ ప్రసాదం దొరికింది అమ్మవారిది కుంకుమ ఒకటి, రెండోది ఆ క్లాత్ ఒకటి, ఇంకొకటి అమ్మ వాటర్ ఉంటుంది. ఈ మూడు చాలా పవిత్రమైనది. వాస్తవానికి జనాలు ఆ క్లాత్ కోసమే ఇక్కడ చాలా మంది తాంత్రికులు ఆ సమయంలో వస్తారు. ప్రతి సమయంలో కూడా ఏదైనా మంచి తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఒరిజినల్ క్లాత్ దొరుకుతుంది. ఆ క్లాత్ మన ఇంట్లో ఉంటే మాత్రం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనుకోండి రాదు. రెండవది అన్ని పనులు జరుగుతాయి. అది ఒక పవర్ అన్నట్లు, అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నట్లు. అది సిల్వర్ బాక్స్ లో పెట్టుకొని చాలా మంది అది పెట్టేసి దాన్ని పూజ చేస్తారు అన్నట్లు. అది ఇంటికాడ ఉండడం మంచిది అనేసి శాస్త్రాల్లో రాసి ఉన్నది. అది అందుకోసం ఆ ప్రసాదం లాగా ఆ బట్టని తీసుకుని వస్తారు, అమ్మవారి బట్టని. మేము కూడా యాక్చువల్లీ ఇది మేము వచ్చింది నవంబర్ కార్తీక మాసంలో వచ్చాము. మాకు కూడా అసలు చెప్పాలంటే టికెట్ తీసుకున్నా కూడా మాకు ఒక 2 hours పట్టింది యాక్చువల్లీ దర్శనానికి, లోపలికి వెళ్ళడానికి. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ మాకు గురువు గారి ఆధ్వర్యంలో మేము వచ్చాము. సో మాకు అంటే గుడి మొత్తం అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు. సో మాకు కూడా చాలా అనిపించింది. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ సమయంలో రండి. మేళా టైంలో మాత్రం కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి అయిపోయాము అన్న ఫీలింగ్ మీరే తెచ్చుకోకుండా ప్రశాంతంగా మేళా టైంలో కాకుండా ఈ సమయంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా బాగా జరిగింది మాకైతే. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం అంటే అక్కడ వాటర్ ఉంటే వాటర్ తీసుకొని, అండ్ అక్కడ కుంకుమ అసలు ఫుల్ అండ్ కార్తీక మాసం అని కావచ్చు కదా స్వామి, ఇక్కడ ఎంతమంది జనాలు బాగా వచ్చారు. నార్మల్ గా పబ్లిక్ ఉంటూనే ఉంటది. ఫ్రైడే సాటర్డేస్ అంటే 3 రోజులు చాలా చాలా మంది జనాలు ఉంటారు, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. మిగతా స్థానాల నుంచి ఇప్పుడైతే చాలా మన తెలంగాణ నుంచి అనుకోండి, మహారాష్ట్ర నుంచి చాలా మంది రావడం స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా తెలిసిపోయింది అమ్మవారి గురించి. అన్ని స్టేట్ల నుంచి జనాలు వస్తుంటారు. ఇప్పుడు రష్ పెరిగింది. ఫస్ట్ లో చాలా 9 సంవత్సరాల క్రితం అంత రష్ లేకుండే, ఇప్పుడు ఈ మధ్య రష్ ఎక్కువైపోయింది. సాధువులు అంతే వస్తుండ్రు, జనాలు అంతే వస్తుండ్రు, భక్తులు అంతే వస్తుండ్రు, వేరే ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తుంది. ఆఫీసర్స్ కూడా వస్తుంది, పొలిటీషియన్స్ కూడా వస్తుంది. అమ్మవారిది ఆశీర్వాదం అందరి మీద చాలా బాగుంటుంది. అందుకోసం నమ్మకంతో చాలా మంది వస్తుంటారు. ఏదైనా నమ్మకం మీదనే. మీరు నమ్మకం లేకుండా వచ్చి ఇది కావాలి అంటే కాదు, మీరు నమ్మాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకొని మొత్తం అమ్మవారికి సరెండర్ అవ్వాలి. రాగానే నేను చేశాను, అయ్యో నాకు కాలేదు కాదు. మీరు సరెండర్ అయ్యాను అనుకుంటారు, కానీ అయ్యారా కాలేదా మీకు మీరే తెలుసుకోవాలి. సో చాలా బాగా చెప్పారు స్వామి. అండ్ నిజంగా కూడా మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. నేను 4 days కనే వచ్చాను యాక్చువల్లీ. నేను ఇక్కడికి రావడానికి కూడా లాస్ట్ సాటర్డే
లలిత పారాయణం చేశాను, చండీ హోమం అటెండ్ అయ్యాను. కాలు ఇట్లా ఇంట్లో పెట్టాను. మా హస్బెండ్ మీరు మాట్లాడారంట, కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, గురువుగారు వెళ్తున్నారంట. అవునా, నేను వస్తా అని చెప్పాను అనమాట. అయితే సరే ఇద్దరం వెళ్దాం అనుకున్నాము. తీరా చూస్తే మా హస్బెండ్ రాలేగాని నేను మాత్రం వచ్చాను. సో అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అండ్ అది ఇంకా స్వామి మీరు లాస్ట్లో ఇంకేమన్నా చెప్పాలి చెప్పండి సార్. లైక్ ఈ సృష్టిలో అందరూ బాగుండాలా, ఎందుకంటే దేవుడు మనల్ని ఏదో కారణంగానే పంపించిండు. అందుకోసం ప్రతి ఒక్కరూ దేవుని భజించాలా, దేవుని పూజించాలా. విశ్వ కళ్యాణం కోసం మనకు కావాల్సిన ప్రతి ఒక్క హోమాలు అనుకోండి, దానాలు అనుకోండి, పూజలు అనుకోండి, అది చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య వాళ్ళు ప్రొఫెషనల్లో ఉండడం వలన, లేకుంటే సంపాదనలో ఉండడం వలన దేవుణ్ణి మర్చిపోతుండ్రు. వాళ్ళ లోకంలోనే ఉంటున్నారు. అందుకోసం ఇవన్నీ కృత్యాలు కూడా జరుగుతున్నాయి, చాలా విషయాలు కూడా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ సర్వ జనాలు అందరూ బాగుండాలంటే అమ్మవారి దర్శనం తీసుకోవాలా, పూజలు పునస్కారాలు చేయాలా, హోమాలు చేయాలా. అప్పుడు ఆమె అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది. మిగతా జనాలు కూడా బాగుంటారు. నేననేది లోక కళ్యాణం కోసం మనం చేసే ప్రతి కార్యక్రమాలు అందరికీ ఈ లాభం జరిగేటట్లు చేయాలా తప్ప ఇంకొకరికి కష్టపెట్టేసి పనులు చేయకూడదు. మంచిగా ఉండాలా. సర్వజనో సుఖీ భవంతు. జయ మాత్రే నమః. ఓం కామాఖ్య మాతాకి జయ హో. జై శ్రీ కామాఖ్యాదేవి. చాలా చాలా సంతోషం గురుగారు, మీరు మాకు ఈ సమయం ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు దగ్గరుండి మాకు అమ్మవారి దర్శనం చేయించారు. అండ్ ఇంకా తర్వాత మేము మిగిలిన దశ మహావిద్యాలు అమ్మవాళ్ళని కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీ మాత్రే నమః. సో చూసారు కదండి, గురుగారు చాలా బాగా చెప్పారనమాట అమ్మవారి గురించి. ఏం భయం ఉండదండి, వెళ్ళండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇది పవర్ఫుల్ శక్తి పీఠం అండి కామాఖ్య అమ్మవారి గుడికి. అంటే ఆమె అనుగ్రహం ఉంటేనే వెళ్తాము. అండ్ చాలా బాగా అనిపించింది. నాకు తెలిసిన కొంచెం విషయం మీతో షేర్ చేసుకున్నానండి. ఎలా అనిపించిందో చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అండ్ అందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ కామాఖ్య దేవియే నమః.